మేడం ఇప్పుడు అమరావతి రాజధానిలో మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి రెండో విడత భూసేకరణ సాగిస్తున్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పటికే కొన్ని గ్రామాలు వ్యతిరేకిస్తుంది. మొదట ఇచ్చినటువంటి రైతులకే న్యాయం జరగలేదు, మా భూములు మేము ఎందుకు ఇస్తామని చెప్పి అంటారు. అవును, అదే నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే 33,000 ఎకరాలు అంటే నాకు అర్థమైంది. 33,000 ఎకరాల భూమి అయితే ఒక మున్సిపాలిటీ కింద అయిపోతుంది. ఇంకా ఎక్కువ భూమి కావాలి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే మీరు చూస్తే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు దండగా, ఆ ఊరు బయటికి ఎవరు వస్తారు అన్న టైంలో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని స్థాపించడం ఆయన పాత్ర కీలకం. అది చాలా అవసరం. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఇదంటూ దాన్ని స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఊరంతా శంషాబాద్ వైపు వెళ్ళిపోయింది. కోకాపేట రేట్లు కోట్లు దాటిపోయినాయి. మీరు చూస్తే అది ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుంది? ఒక హైదరాబాద్ లో 2 ఎయిర్పోర్ట్లు ఎందుకంటే అవసరం, నీడ్ అది ఉంది. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకి అది దగ్గర అవుతుంది. బట్ అన్నిటికంటే మించి ఇప్పుడు మనకి విజయవాడ ఒకటే ఎయిర్పోర్ట్స్, మనకి అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి. ఎందుకంటే మోరోవర్ రాజధానిలో ఎయిర్పోర్ట్ ఉండాలి. అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 10 ఎకరాలు 20 ఎకరాలు సరిపోవండి. కొన్ని 100 ఎకరాలు కొన్ని 1000 ఎకరాలు నీడ్ ఉంటుంది. దాని చుట్టూ కూడా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ లాగా ఇంటర్నేషనల్ హోటల్స్ ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో కంపెనీ పని మీద యుఎస్ రోడ్ దిగినప్పుడు అతను మళ్ళీ విజయవాడ వెళ్ళి ఒక నోవోటల్లోనో ఒక పెద్ద పెద్ద కమర్షియల్ గ్రీన్ ట్రీ హోటల్లోనో అట్లా ఉండరు. వాళ్ళు ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంటారు. పని కూడా సెక్రటేరియట్ లోనో, కంపెనీలు కూడా ఇక్కడే. వాళ్ళు ఎందుకు విజయవాడలో టైం వేస్ట్ చేసుకుంటారు? ఊరు చూడాల్సిన పని వాళ్ళకి లేదు కదా. వాళ్ళు కొంత టైం కేటాయించుకొని వస్తారు, వాళ్ళ పనులని ముగించుకోవాలి. అది అప్పుడు ఇక్కడే కరెక్ట్. సో ఆయన మధ్య కూడా నేను ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాను సార్. అదేదో వయా మీడియానో వైఎస్ ఏదో మీడియా ఒక వేటు మీడియా జరిగింది సార్. దాంట్లో నేను చంద్రబాబు గారి ఇంటర్వ్యూ అంటే ఎదురుగా ఉండి చూసినాను. జయప్రకాష్ నారాయణ గారు కూడా ఉన్నారు దాంట్లో. సో ఆయన ఒకటే అన్నారు, 33,000 ఎకరాలు భూమి కలెక్ట్ చేసినాం, అది ఇలా వదిలేస్తే అది మున్సిపాలిటీ కింద అయిపోతుంది, ఇంకా భూమి కలెక్ట్ చేయాలి అని. 15 సంవత్సరాలు కూటమి జాగ్రత్తగా ఉండి అభివృద్ధి చేయగలిగితే అమరావతి అనేది ఢిల్లీని తలదన్నే రాజధాని అవుతుంది. కానీ దానికి ఎంతో ఓర్పు కావాలి. 5 వేళ్ళు ఒకేలాగుండు, ఒక ఇంట్లో బిడ్డలే సరిగా మాట వినరు. 15 ఏళ్ళు కూడా కలిసి ఉండే పరిస్థితి ఉందంటారా? ఇప్పటి 15 నెలల్లోనే కింది స్థాయిలో అంటే పై స్థాయిలో ఉన్నటువంటి నాయకుల ఆ యూనిట్ అనేది కింది స్థాయిలో ఆ పరిస్థితి లేదు. అవును సార్, కింది స్థాయిలో కొంచెం అక్కడక్కడ ఉంది. ఎందుకంటే మోరోవర్ ఏ రోజు కూడా సైకిల్ గుర్తుకి ఓటు వేయని వారు కూడా పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంతో కూటమి స్ట్రాంగ్ గా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న నేపథ్యంతో ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఎలా అంటే ప్రజారాజ్యం నుంచి వైసీపీకి వెళ్ళిపోయిన వాళ్ళే చాలా మంది ఎక్కువ, కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంకి వచ్చిన వాళ్ళు. సో సైమల్టేనియస్ గా కొంత వర్గం అటు కొంత వర్గం ఇటు ఎప్పుడు ఆపోజిట్ ధోరణిలో ఉంది. ఫస్ట్ టైం వీళ్ళిద్దరిని కలిపినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి చెందింది. అసలు మోడీ గారికి చంద్రబాబు గారు కలుస్తారా లేదా అని చివరి వరకు పెద్ద టాస్క్. చాలా మాటలు పడి చాలా కష్టాలు పడి కలిపినాను అనేసి ఆయన 2-3 స్టేట్మెంట్స్ కూడా చెప్పారు. సో సెంట్రల్ కలవడమే ఒక వింత అనుకుంటే సరే, వాళ్ళ ఔన్నత్యంతో వాళ్ళ చదువు వివేకంతో కలిసి ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్ అలా ఉండని పరిస్థితులు నడుస్తుంది. మాకు పదవులు ఇవ్వలేదని కొంత లెక్క, లేకపోతే మమ్మల్ని పట్టించుకోవట్లేదని కొంత లెక్క, లేకపోతే మా కులాన్ని ఇలా తక్కువ చేస్తున్నారని కొంత లెక్క, ఒకటి అర్గ కులం అని ఇంకో కులం అని, ఆడ కుల వివాదాలు బాగా రెచ్చగొడుకున్న ధోరణి ఉంది గ్రౌండ్ లెవెల్. అస్సలు పంచాయతీ ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూస్తే దాని తర్వాత మనకి విషయం అర్థం అవుతుంది సార్. ఎందుకంటే నాయకుల మధ్య మంచి ఔన్నత్యం ఉందండి. నా పెద్ద కొడుకు లాంటి వ్యక్తి అంటూ చంద్రబాబు గారు, రాజకీయ దురంధరుడు అంటూ పవన్ కళ్యాణ్ గారు, అంత బాగుంది. కానీ గ్రౌండ్ లెవెల్ ని కంట్రోల్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు నోటి మాటతో ఇప్పుడు వరకు చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో మీకు తెలుసు టీడీపీ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని టైంలో వీటన్నిటికీ భయపడం తెగిడిచి ముందుకు వచ్చిన వాళ్ళు జన సైనికులు. అంటే జనసేన పార్టీలో ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు ఈ రోజున పేరుకే మేము ఎమ్మెల్యే తప్ప అధికారం మా దగ్గర లేదు, ఎవరు మాటినే పరిస్థితి లేదనేది ఇండైరెక్ట్ చెప్తున్నారు. పేరుకే మేము ఎమ్మెల్యేలు, కానీ అధికారులు కూడా టీడీపీ వాళ్ళకే కోఆపరేట్ చేస్తున్నారంటారు. ఎలా స్పందిస్తారు ఇది? అఫ్ కోర్స్ అక్కడక్కడ ఇది జరుగుతుంది, అది వాస్తవిక విషయం. మేము కూడా పదవుల పంపకాల్లో కానీ కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంది. అవును సార్, ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, ఒక ఇంట్లోనే సరిగా ఉండరు, 5 వేళ్లే తిన్నగా ఉండవు ఒకే చోట. ఇక కూటమిలో కలిసి ఉండడం ఎంతవరకు అంటే రాష్ట్ర అభివృద్ధి మన భుజాల మీద ఉంది, బరువుగా ఉందని దించేసామంటే ఇంకా మన వల్ల కాదండి. అదే చాలా భయంగా ఉన్న పరిస్థితి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి తరుణం ఇది. అవతల వాడికి పోనీ అప్పచెప్దామా అనుకునే పరిస్థితుల్లో అవతల వాడు అమరావతి నేను ఉద్ధరించలేనని చేతులు ఎత్తేసినాడు.
మరి మనకు అమరావతి ఉద్ధరింపదగాలి అంటే అది విజనరీ ఉన్న వ్యక్తి వల్లే సాధ్యం అవుతుంది. చాలా ఇబ్బందులు రాక తప్పట్లేదు, వస్తున్న పరిస్థితి ఇంకా కూడా ఎక్కువ ఉంటాయి రాబో కాలంలో అనేది కూడా అందరూ సిద్ధపడి ఉన్నారు. కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి ఇంపార్టెంట్. ఎందుకంటే మా బిడ్డలు కర్ణాటకలోనూ లేకపోతే చెన్నై బోర్డర్లోనూ ఫుడ్ పడక తినక ఇబ్బంది పడతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదే అమరావతి డెవలప్ అయితే కంపెనీలు ఇక్కడికే వస్తాయి. ఎన్నో కంపెనీలు ఎన్నో రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడికి వస్తారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో విజయవాడ గుంటూరు డెవలప్ అవుతుంది. విజాగ్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. సో ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం ఓర్పుగా ఉందాము, తప్పదు అంటూ తప్పని పరిస్థితి సార్. ఎందుకంటే రీసెంట్ గా ఉంగుటూరు ఎమ్మెల్యే గారి మీద TV5 కథనం అంటూ వేశారు. అతను చేపల చెరువులు 100 సంవత్సరాలు ఇన్ని కోట్లకే స్కామ్ చేసినాడని ఏదో చేసేసినారు. సాక్షాత్తు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారి మీదే మాజీ మంత్రి దేవినేని ఉమా గారు సీనియర్ నాయకుడు కర్ణాటక రాంబాబు సంభాషణ కూడా వచ్చింది. 100 కోట్లు సంపాదించాడు మా ఎమ్మెల్యే అని చెప్పి అది పెద్ద ట్రోల్ కూడా అయింది. అవును సార్. అప్పుడు పోలవరం ఎమ్మెల్యే అన్నాడు, నేను సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తే మీరు ఎన్ని కోట్లు సంపాదించి ఉండాలి, సంవత్సరంలో 100 కోట్లు ఎవరు సంతకం పెడితే వస్తుంది, పోలవరం ఏమన్నా పూర్తయిందా? నిజంగా సార్ అతను ఒక సాధారణ పౌరుడు, సాధారణ ఒక కార్యకర్త, జన సైనికుడు. అయితే అట్లాంటి వ్యక్తి కనీసం అందరూ చుట్టుపక్కల వాళ్ళు చందాలు వేసుకున్న మంచి కారు కొనిస్తే ఆ కార్ ఎక్కడానికి కూడా భయం వేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరండి, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలియదు. అందుకే ఆయన ఒకసారి ఎవరినన్నా కబురు చేసినారు అంటే గడగడగడ ఆడిపోతారు, ఊరికే కబురు చేయరు. కబురు చేశారంటే ఒక పెద్ద టాస్క్ ఉంటుందని ఎవరికి మరికి వాళ్ళకి భయం ఉంటుంది సార్. అంటే ఆ కారు తీసుకుంటేనే నువ్వు వాళ్ళు కారు ఇచ్చినారు తీసుకున్నావు, రేపు వాళ్ళు చెప్పిన పని చేయాల్సి వచ్చింది కదా, నీకు అవసరమా? నువ్వు ఇలాగే ఉండాలని కదా నేను ఎంపిక చేసింది, వాళ్ళు ఇచ్చే కార్లు వీళ్ళు ఇచ్చే కారు నీకు ఎందుకని అంటారేమో అని ఎమ్మెల్యే అసలు ఆ కారు కూడా ఒక రోజు తీసుకుని రెండో రోజు ఇచ్చేసినాడో మరి తీసుకోలేదు. అది ఓపెన్ గా అందరికీ తెలిసింది. అంటే నిజంగా సార్ చాలా భయభక్తులతో చాలా కంట్రోల్గా ఇప్పుడు మేమైనా ఏదంటే అది అలా మాట్లాడకూడదు అమ్మా, అలా మాట్లాడితే కూటమికి ఇబ్బంది అవుతుందమ్మా, అభివృద్ధి మనకి ఇంపార్టెంట్ కదా, నన్ను అంటే ఏమైంది, ఒక వర్షం చినుకబడితే మనం ఏమన్నా మొక్క మొలుస్తామా, ఏమవుతుంది, కొంచెం ఓపిక పట్టండి, ఓర్పుగా ఉండండి. సరే ఇబ్బందులు ఉన్నాయి, కరెక్ట్, వాళ్ళు తప్పు చేస్తున్నారా లేకపోతే మాట తోలుతున్నారా ఇదంతా అర్థమవుతుంది. కానీ మనం ఓర్పు దాటేసినామంటే ఇకపోతే అభివృద్ధి అనేది మనం చేయలేం. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి, నీ గురించి నా గురించి, పార్టీ మనుగడ గురించో పార్టీ కీర్తి ప్రతిష్టల గురించో కాదు. రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం, అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం. మన ఒక్కలమే బాగోవాలి అని కోరుకోవడం, మన ఒక్కలమే ఎదగాలని కోరుకోవడం అది కరెక్ట్ కాదని మాకు ఒక రకమైన ధోరణితో ఆయన ప్రిపేర్ చేసి ఉంచున్నారు సార్. అందుకనే ఇలా ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ ఎమ్మెల్యే స్లిప్ అయి బయటికి పడడం కానీ, ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ఇంకోటి కానీ చేయని పరిస్థితి అయితే నడుస్తుంది సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో పక్క 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలా, రాష్ట్ర అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కానీ జన సైనికులు గారు వేరే మహిళలు కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడాలని వాళ్ళకి కోరిక ఉంది. ఆ కోరిక ఎప్పుడు ఫలిస్తుంది అంటారు? రేపు 29 అవకాశం ఉంటుందా సార్? 29 ఉంటుందా, దాని తర్వాత ఉంటుందో మాకు తెలియదు. కానీ మా నాయకుడు ఒక గొప్ప సైనాని సార్. ఆ యుద్ధం చేయాలంటే ముందు సైన్యం కరెక్ట్ గా ఉండాలి, సైన్యాన్ని సిద్ధంగా ఉండాలి. అంతేగాని రాజే ఉంది ఆర్డర్ ఇస్తాడు. దీన్ని వైసీపీ ఇంకో రకంగా ట్రోల్ చేస్తుంది. ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉండాలి 15 ఏళ్ళు అంటే నీవు పార్టీ పెట్టింది ఏంటి అనేది రకరకాలుగా ట్రోల్ చేస్తుంది. అలాంటి వాళ్ళకి ఎలా సమానం చెప్తారు ఒక అధికార ప్రతినిధిగా? సార్ వాళ్ళు చేయలేనప్పుడు ఎందుకు ఈ మాటలు? మీరే తిన్నగా ఉండి చేసి ఉంటే ముఖ్యమంత్రి పదవి ఇంకా కాపాడుకునే వాళ్ళు కదా. మేము ఏడవలేము అంటూ మీరు పక్కకి వెళ్ళిపోయినారు కదా. ఇప్పుడు పరిపాలన చేయగలిగినోడు అందలం ఎక్కాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటికి పెద్ద కొడుకు కాదండి పాత్ర, చిన్న కొడుకు పెద్దపీట వేసుకొని కూర్చుంటాడు. అంటే అక్కడ పరిస్థితులు ఏంటంటే పరిపాలన విజనరీ ఆయన మైండ్ లో ఉంది, ఆయన మాత్రమే చేయగలడం ఉద్దేశంతో నేర్చుకుంటున్నాడు. ఇవాళ కాకపోతే రేపు ఎక్కడికి రాక తప్పదండి. ముఖ్యమంత్రి ఇవాళ కాకపోతే రేపైనా ఆ కుర్చీ సీట్ ఆయన కిందకు వచ్చి కూర్చుంటుంది. అది మాకు నమ్మకం ఉంది. కానీ అప్పుడు వరకు పరిపాలన గొప్పగా చేయాలన్నా, విజనరీ మైండ్ ఉండాలన్నా అది బాబు గారి వల్లే సాధ్యం అవుతుంది. అందుకని ఆయన ఓపెన్ గా చెప్పినారు, ఒక రాజకీయ దురంధరుడు, మనమేమి వంగి దండాలు పెట్టాల్సిన పని లేదు, మనము ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం, ఆయన వెనకాలో ఆయన పక్కనో కాదు, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాము, మీరు ఎక్కడ వైరుధ్యాలకి వైషమ్యాలకి తావు లేపకండి, కూటమిని జాగ్రత్తగా కాపాడుకోండి, బీటలు బాడినివ్వకండి అంటూ మాకు చెప్తుంటారు సార్. అంటే ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిపక్షం ఒక ప్రధాన ఆరోపణ అయితే చేస్తున్నారు. ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు, సినిమాలు చేస్తున్నారు తప్ప ప్రజా సంస్థలు పట్టించుకోవట్లేదు అంటారు. ఏం చెప్తారు ఒక అధికార ప్రతినిధి?